మీకు ఈ మద్యం పైన ఏ విధంగా జరుగుతున్నదో, మద్యం అనేది అదేదో స్కామ్ అని తీసుకుని వచ్చి దీనిపైన ఎంక్వైరీలు అవంతా జరుగుతూ ఉంది. నిన్న సిట్ వాళ్ళు మా ఇంటికి రావటం జరిగింది. వాళ్ళు బాగా సహకరించి వాళ్ళు ఏమేమి క్వశ్చన్లు వేశారో వాటికి నేను వాళ్ళు ఏమి క్వశ్చన్ వేశారో దానికి జవాబు చెప్పడం కూడా జరిగింది. నేను ఒక మంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినప్పుడు నాకు ఏమీ తెలీదు, అదంతా పై వాళ్ళు చేశారు, పై వాళ్ళకి తెలిసిందని నేను ఎక్కడా కూడా మాట్లాడలేదు. ఎందుకంటే నేను ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రిగా పనిచేశాను. వాళ్ళు నాతో సహకరించి నన్ను వాళ్ళు కూడా ఏమి ఇబ్బంది పెట్టకుండా మాట్లాడటం జరిగింది. కానీ లోతుగా కూడా వాళ్ళు ప్రశ్నలు వేశారు. కొంత నాకు ఇబ్బందికరమైన ప్రశ్నలు అనేది నేను అనుకోలేదు కాబట్టి వాళ్ళు వేసిన దానికంతా కూడా నేను జవాబు చెప్పడం జరిగింది. కానీ నిన్నటి నుంచి ఎందుకో నేను ఇక్కడ దళితుడని చెప్పటంలే. నేను ఒక మంత్రిగా పనిచేస్తా. మంత్రి అన్నప్పుడు రాష్ట్రానికంతా కూడా మంత్రిగా కాకుండా ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తాను. నేను అందరూ మనిషిగా అనుకున్నాను. ఏదో దళితుడు కాబట్టి నా పైన ఇట్ట ప్రచారం పెట్టినారని కూడా నేను చెప్పడం లేదు. కానీ మరి ఎందుకు నిన్న మా ఇంటికి సిట్ వాళ్ళు వచ్చినప్పటి నుంచి నారాయణ స్వామిని అరెస్ట్ చేశారు, తీసుకొని పోతుండరు, వాళ్ళ ఇంట్లో డబ్బులు ఉండదు, దాన్ని లెక్క పెడుతుండరు, రకరకాలుగా వచ్చింది. మా నియోజకవర్గమే కాదు రాష్ట్రం అంతా కూడా దీనిపైన ఏమైపోయిందో ఏమో అని ఆలోచన పడేటట్టు వాళ్ళు చేయటం జరిగింది. వాళ్ళ విజ్ఞప్తికి వదిలేస్తున్నాను. నేను ఏ రోజు కూడా ప్రశ్నల్ని అనవసరంగా మాట్లాడి మరి ఇంత కసి, ఇంత కార్పణాలు, ఇంత ద్వేషం, ఇంత పగ ఎందుకు వచ్చిందో అంటే ఆ మీడియా పేర్లు చెప్తే, ప్రెస్ వాళ్ళ పేర్లు చెప్తే మళ్ళీ ప్రెస్ వాళ్ళందరూ ఒకటి అయిపోతారు. నువ్వు ప్రెస్ వాళ్ళు తిట్టినా ఉంటారు. ఎంత బాధ వేస్తున్నదంటే నేను సమితి ప్రెసిడెంట్గా పనిచేస్తా 5 సంవత్సరాలు. నా పరిపాలన ఎట్లుందో 1981లో రామారావు కూడా మళ్ళీ 84లో వచ్చారు. ఎక్కడ కానీ నేను నీతిగా బతికి ప్రజలకు సేవ చేస్తాను కానీ వేరే రకంగా నేను ప్రవర్తించలే. ఆ రోజు కూడా ఎడ్యుకేషన్ పైన 175 గ్రామాల్లో స్కూళ్లు పెట్టించాడు నేను. అదేవిధంగా మళ్ళీ సత్యవేడికి 2004లో నేను ఎమ్మెల్యే అయినప్పుడు అక్కడ కూడా మామూలుగా డిగ్రీ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ, 19 హై స్కూల్. ఎందుకంటే నేను సెల్ఫ్ మేడ్గా వచ్చినండి. నేను సెల్ఫ్ డబ్బా కొట్టుకునేది కాదు. ఎక్కడైనా సరే నా పైన నేను పరిపాలించినటువంటి నా నియోజకవర్గాల్లో కూడా ప్రజలకు సేవ చేశానే కానీ ఏ రోజు కూడా నేను ప్రజలకి సేవ చేయకుండా వేరే రకం వచ్చిందిలా. ఇంకోటి మీ అందరికీ కూడా చెప్తున్నాను, ఎప్పుడు కూడా ఇప్పుడు మనం ఉంటాం, సత్యవేడు ఉంది, ఇక్కడ ఉంది, అక్కడ కూడా SCZ పెట్టినప్పుడు కూడా రకరకాలైన ఏది కూడా ఏ రోజు కూడా నా పైన వ్యతిరేకమైన భావాలతో ఏం మీడియా కూడా రాయలా. కాంట్రాక్టుల దగ్గర డబ్బు తీసుకున్న అలవాటు నాకు లేదు, ఉద్యోగాలు తీసుకునే అలవాటు లేవు. నేను కేవలం పేదవాడిగా వచ్చినా, పేదవాడిగా పెరిగినా, కానీ నాకు ఈ విద్య పైన ఎక్కువ ఉంది కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఆయన ఫీజు రింబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రభుత్వంలో ఎన్ని స్కీములు పెట్టినా అమ్మఒడి అని పెట్టి ఆరోగ్యశ్రీని ఎక్కించారు. అందువల్ల నాకు యాక్చువల్గా ఆ కుటుంబం అంటే నాకు హృదయపూర్వకంగా నేను ఆ కుటుంబానికి ధన్యవాదాలు చెప్తున్నాను. నిన్న ల్యాప్టాప్ తీసుకుని కూర్చోండి. అసలు నిజం చెప్తున్నా, నాకు 76 సంవత్సరాలు. నా ఆత్మసాక్షిగా నా బిడ్డ ల్యాప్టాప్ అని వాడేది కూడా నాకు తెలియదు. ఇంకోటి మీరు ఆశ్చర్యపోతారు, నువ్వేం మంత్రి అంటారేమో. మళ్ళీ ఈవెన్ ఇది ఉంది కదా వాట్సాప్లో, అది కూడా నాకు తెలియకుండా మా సుబ్రహ్మణ్యం మా పిల్లకి వస్తుంది అనుకుంటామంట. మరి ఎందుకు ఈ విధంగా రికార్డులు ఎత్తుకొని కూర్చోనంట? ఇవంతా దీనివల్ల వాళ్ళకి వచ్చే లాభం ఏమో లబ్ధి ఏమో నాకు అర్థం కాల. ఇప్పుడు పేపర్ ఉండేవాళ్ళు నిజాలు మాట్లాడండి. స్కామ్ అంటే ఎప్పుడు జరుగుతుంది? స్కాములు ఎప్పుడు జరుగుతుంది? ప్రైవేట్ పరంగా ఇస్తే స్కాములు జరుగుతుందా? గవర్నమెంట్ పరంగా అంగళ్ళు పెడితే స్కాములు జరుగుతుందా? ప్రైవేట్ పరంగా పెట్టినప్పుడు స్కాములు వస్తుంది. ఎన్టీ రామారావు గారు పూర్తి మద్యపాన నిషేధం చేసినప్పుడు ప్రజలందరూ కూడా మంచిగా ఆయన మద్యపాన నిషేధం చేసినాడని ఒక మంచి భావంతో ఉన్నారు. మళ్ళీ ఇప్పుడుండే ముఖ్యమంత్రి గారు రామారావు పోయినాక ఇప్పుడుండే ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కావడం జరిగింది. రామారావు పెట్టిన ఆ పూర్తి మద్యపాన నిషేధం తీసేశారు. మళ్ళీ మీకు తెలుసు ఎట్టెట్ట గ్రామాల పైన బెల్ట్ షాపులు వచ్చింది, ఇవంతా మీకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు
ప్రజా సంకల్ప యాత్ర చేసినప్పుడు రాష్ట్రమంతా అంటే మన ఆంధ్ర రాష్ట్రం అంతా మహిళలు మాకు ఈ మద్యపానం ఈ విధంగా బెల్ట్ షాపులు విపరీతంగా అయింది. ఎక్కడ చూసినా బళ్ళు కాడ గుళ్ళు కాడ బెల్ట్ షాపులు పెట్టారు. మా అవస్థ చాలా భయంకరంగా ఉంది. స్టూడెంట్స్ కూడా ఆడబిడ్డలు కూడా సరిగ్గా పోలేకపోతున్నారు. మాకు ఇది మీరు ఖచ్చితంగా ఆయన ప్రజా సంకల్ప యాత్రలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోయినా ఎక్కువగా మహిళలు కోరింది. అందువల్ల ఆయన మాట ఇచ్చాడు. ఇది మేనిఫెస్టోలో కూడా ఒక భగవద్గీతగా బైబిల్గా ఖురాన్గా తీసుకుని వచ్చి దాని ప్రకారంగా మద్యపాన నిషేధాన్ని అనేది దశల వారీగా తీసుకుని వస్తామని ఆయన దశల వారీగా తీసుకుని వచ్చే కార్యక్రమాలు చేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు 43,000 బెల్ట్ షాపులు పర్మిట్ షాపులు అంతా ఉండింది. అప్పుడు కూడా 4,383 షాపులు ఉండింది. ఎక్కడ చూసినా ఈ మందు తప్ప వేరేది కనబడలా. దాన్ని స్కామ్ కింద తీసుకుని వస్తారా? ఇప్పుడుండే గవర్నమెంట్లో కంప్లీట్గా మద్యపానం అనేదాన్ని మన ప్రభుత్వ తరపున షాపులు పెట్టి ప్రభుత్వ తరపున రన్ చేసినప్పుడు ప్రైవేట్గా ఉండేటప్పుడు లంచాలు ఇస్తారా? గవర్నమెంట్ తరపున వచ్చినప్పుడు లంచాలు ఇస్తారా? మీరే ప్రజలకు తెలియపరచండి. అన్నిటికన్నా మించి వేళలు కూడా ఇప్పుడు మద్యం అనేది కొన్ని టైమింగ్స్ పెట్టి జగన్మోహన్ రెడ్డి ఉండేటప్పుడు టైమింగ్స్ కూడా తగ్గించి స్కేల్స్ పెట్టి చేయటం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఎక్కువ చేశారు. ఈ రోజు పరిస్థితి మళ్ళీ దాదాపు ఒక కొల్లాగుంట ఎత్తుకుంటే కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా ఎవరు ఈ షాపులు ఎవరు రన్ చేస్తున్నారు? ప్రభుత్వం చేస్తున్నదా గవర్నమెంట్ చేస్తున్నదా? ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు బెల్ట్ షాపులు ఒక కొల్లాగుంటలోనే 6 బెల్ట్ షాపులు 2 మద్యం షాపులు వస్తున్నారు. ఎత్తుకున్నోడు డబ్బు ఇస్తాడా? గవర్నమెంట్ రన్ చేస్తే డబ్బు ఇస్తారా? మీరు దీన్ని స్కామ్ 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 అని దీన్ని ఈ విధంగా ప్రచారం చేసుకుని రకరకాలుగా ప్రచారం చేశారు. దీనిపైన ఎంక్వైరీలు అన్నారు. ఇది ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారో మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఎందుకు నేను ఈ మాట అన్నానంటే బాగా మీరు కూడా పూర్తిగా ఆలోచించండి. ఈరోజు పరిస్థితి ఏమంటే ఎప్పుడైతే మందు ఎక్కువ అవుతుందో ఎక్కువగా రచ్చలు వస్తుంది, రేపులు జరుగుతుంది, మర్డర్లు జరుగుతుంది, రకరకాలైన ఆలోచనతో ఉంటారు. విద్య కూడా ఎక్కువగా దెబ్బతినే కార్యక్రమాలు జరుగుతుంది. అందువల్ల ఇప్పుడుండే పరిస్థితి అప్పుడుండే పరిస్థితి తీసుకుంది. అప్పుడు ఇదే విధంగా బెల్ట్ షాపులు పెట్టినారు. ఇప్పుడు అర్లీ మార్నింగ్ పోతే నీకు మిల్క్ అంటే మన పాలు ప్యాకెట్లు దొరికే బదులు మనకి ఇప్పుడు 24 గంటలు రాత్రనక పగలనక ఇది మద్యం దొరికే కార్యక్రమాలు జరుగుతూ ఉంది. ఇది కాదంటారేమో. నా పైన పెట్టిన ఎల్లో మీడియా వాళ్ళకే చెప్తున్నాను, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అంటే ఇది కూడా ప్రెస్ వాళ్ళంతా మళ్ళీ ఓటైపోయి నువ్వేమో మాట్లాడినావు, నువ్వు ప్రశ్న ఇటు తిట్టినావు వాడు తిట్టినావు మీరే స్టార్ట్ చేస్తారు. కాబట్టి దయచేసి ఒక్కతూరు మీరు ఆలోచించండి. 2014-19లో మద్యం పైన మీకందరూ కూడా ప్రివిలేజ్ ఫీజు అనేది పూర్తిగా ఎత్తేశారు. వన్ సైడ్గా ఎత్తిన దానివల్ల సంవత్సరానికి 1,300 రూపాయలు అంటే 1,300 కోట్లు ప్రభుత్వానికి నష్టం రాసింది. 5 సంవత్సరాల్లో దాదాపు 5,200 కోట్లు ప్రభుత్వానికి నష్టం జరిగింది. రెండోది ఇదే దీనిపైన సిఐడి కూడా ఇప్పుడుండే మన ముఖ్యమంత్రి పైన కేసు పెట్టడం కూడా జరిగింది. అది కోర్టులో కూడా స్టేలతో ఆయన ఉన్నాడు. ఎందుకు ఇవంతా చెప్తుంటే మీకంతా కూడా తెలియాలని చెప్తున్నా. అది ప్రైవేట్ పరంగా మద్య షాపులు ఇస్తే వాళ్ళు లంచాలు ఇస్తారా? గవర్నమెంట్ తరఫున మద్య షాపులు జరిగితే లంచాలు ఇస్తారా? మీరు కూడా ఒకసారి మనసు ఇప్పి ఆలోచించుకొని కార్యక్రమాలు చేయండి. ఇటువంటి సంఘటనల వల్ల ఈ విధంగా చేసేదాని వల్ల ఎవరికి నష్టం అంటేది ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమాలు చేయొద్దు. ఇదే విధంగా ఎల్లో మీడియా కూడా తెలుసు ఇప్పుడు ఎవరు మద్య షాపులు నడుస్తున్నారు, ఇది ఏ విధంగా జరుగుతున్నది. ప్రతిరోజు ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా నిన్న రవీంద్ర రెడ్డి గారు కూడా బ్రహ్మాండంగా చేశారు. ఏ విధంగా ఎమ్మెల్యేలే అసంతృప్తి పడి ఈ విధంగా ప్రజలందరూ కూడా దెబ్బతింటూ తీస్తూ ఉండారని వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఈ విధంగా అంతా చేస్తుండరు. నా పైన ఇటువంటి దుష్ప్రచారాలు చేయాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కూడా పబ్లిక్ కోసం ప్రజల కోసం తీసుకున్నాడు కానీ వేరే ఆలోచనతో ఆయన తీసుకోలే.